హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నాను. చాలామంది చిలకడ దుంపలు లేదా అవిసెగడ్డలు అంటూ ఉంటారు కదండి. వీటిని వాటర్తో ఉడికిస్తూ ఉంటారు కదా. బట్ అలా వాటర్ వేయకుండా, చుక్క వాటర్ కూడా వేయకుండా ఇక్కడ నేను అవిసెగడ్డల్ని ఉడికించబోతున్నాను అనమాట. అది కూడా ఈ దుంపల్లో కొంచెం స్వీట్ ఉంటుంది, బట్ కొన్ని అయితే స్వీట్గా ఉండవన్నమాట. బట్ అలా కాకుండా చక్కగా తీయగా మంచిగా ఉండే విధంగా ఇక్కడ నేను ఉడికించబోతున్నాను. నీట్గా శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఆ తర్వాత ఇక్కడ నేను ఒక దాకాలో వేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా ఒక దాకాలో వేసేసుకున్న తర్వాత ఒక గుంట గరిటె లాంటిదండి. ఇక్కడ నేను ఒక హాఫ్ గరిటె దాకా అయితే నేను బెల్లాన్ని అయితే తురిమి వేసుకుంటున్నాను అనమాట. ఇది స్వీట్గా బాగుంటుందన్నమాట ఇలా బెల్లం వేసుకోవటం వల్ల. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మంచి స్మెల్గా చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట ఇలా ఈ రెండింటిని యాడ్ చేయటం వల్ల. చక్కగా ఒకసారి ఇదంతా ఈ విధంగా కలిపేసుకోండి. చాలామంది ఉప్పు కూడా యాడ్ చేస్తూ ఉంటారండి, బట్ ఉప్పు కూడా వేయాల్సిన అవసరం లేదు. బెల్లంలోనే కొంచెం ఉప్పు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇలా చక్కగా అన్నిటినీ ఈ విధంగా ట్యాప్ చేస్తూ చక్కగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని చక్కగా సిమ్లో పెట్టేసుకుని ఉడికించుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకుని ఒక్క 10 నిమిషాలు మూత ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం ఏమీ లేదండి. 10 నిమిషాలు కరెక్ట్గా ఉడికితే సరిపోతుందన్నమాట. కరెక్ట్గా నేను ఇక్కడ 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇక్కడ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మూత ఓపెన్ చేస్తే అబ్బా స్మెల్ ఎంత బాగుందంటే ఆ నెయ్యి ఫ్లేవర్ తెలుస్తుందన్నమాట. ఇలా నైఫ్ తోటి నేను గుచ్చి చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఉడికిందనమాట. ఇలా ఉడికి ఇటు సైడ్ కూడా వచ్చేసింది చూసారు కదా. ఈ విధంగా ఉడకాలన్నమాట. తొక్క కూడా తీసి చూపిస్తున్నాను. ఇలా చక్కగా వచ్చేసేస్తుంది. మంచిగా పొడిలాడుతూ చాలా బాగా మంచిగా ఉడికాయి అనమాట. నేను ఇంకా విరిచి కూడా చూపిస్తాను. లోపల కూడా చక్కగా ఉడికాయన్నమాట. సన్నగా ఉన్న దుంపలు అయితే బట్ ఇలా ఉడికేసుకున్నా పర్వాలేదు. బట్ కొంచెం లావుగా ఉన్నాయి అయితే కట్ చేసుకుని అయితే వేసుకోండి. ఎందుకంటే లోపల దాకా మంచిగా ఉడకాలి కాబట్టి అన్నీ చక్కగా ఉడుకుతాయన్నమాట. ఇలా చక్కగా వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను విరిచి చూపిస్తున్నాను చూడండి. లోపల కూడా ఎంత మంచిగా ఉడికాయో, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయన్నమాట. మంచి స్వీట్గా చాలా బాగున్నాయండి. డెఫినెట్లీగా ఈ పద్ధతిలో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.